హాయ్ గాయ్స్, కేరళ ట్రిప్లో సెకండ్ డే అండి. సో ఫస్ట్ డే అయితే గురువాయూర్ చూసుకొని అయితే మున్నార్ వచ్చేసాం కదా. సో మున్నార్లో ఆ స్పైస్ ప్లాంటేషన్ చూసుకొని రూమ్కి వచ్చాక అందరం టైర్డ్ అయిపోయి అయితే పడుకున్నాం ఫ్రెష్ అప్ అయిపోయి. నెక్స్ట్ డే మార్నింగ్ లెగవంగానే బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారు మాకు. సో ఆ బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. సో అలా పైకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే మేము బయలుదేరిపోయాము. చెప్పాను కదండి లాస్ట్ షాట్లో, మున్నార్ నుంచి మా రూమ్ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. సో 15 కిలోమీటర్స్ ఇప్పుడు ట్రావెల్ చేసి అయితే మేము వెళ్ళే దారి మొత్తం టీ తోటలేనండి. సో ఫస్ట్ పాయింట్ అయితే ఈ ఎకో పాయింట్. ఇక్కడ మన వాయిస్ మనకి రివర్స్లో వినిపిస్తుంది అరిచాక. సో అక్కడే కొన్ని బోటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫోటోలు దిగడానికి అయితే సూపర్గా ఉంది లొకేషన్. సో అక్కడ కొన్ని ఫోటోలు దిగాక మేమైతే పెడ్లింగ్ బోట్ తీసుకున్నాము. ఆ పెడ్లింగ్ బోట్ తీసుకున్నాక అందరం లైఫ్ జాకెట్స్ అయితే వేసుకొని ఎక్కాము. మా అమ్మాయి ఇబ్బంది పెట్టిద్దేమో, ఎక్కదేమో, మధ్యలో ఏడ్చిద్దేమో అని అనుకున్నాము. కానీ మా అందరికంటే బాగా అయితే ఎంజాయ్ చేసింది, ముందుకి వెనక్కి సీట్లు మారుకుంటూ. సో అలా పెడ్లింగ్ బోట్ అయితే వాళ్ళు ½ అన్ అవర్ టైం ఇస్తారు. 4 మెంబర్స్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. సో అలానే ఎక్స్ట్రా ఒక కిడ్ వరకు అయితే మనం తీసుకెళ్ళచ్చు, అండర్ 5 ఇయర్స్ వరకు. సో ఈ బోటింగ్ చేసే లొకేషన్ కూడా అయితే అల్టిమేట్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే మిగిలిన చోటంతా ఎలా ఉన్నాయి, ఇక్కడైతే మాకు చలి వచ్చేసింది, అంత చల్లగా ఉంది కొండల మధ్యలో ఉండేటప్పటికి. సో ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా పాతకాలంలో తెప్పలు ఉండేవి చూడండి, అలాంటిది కూడా ఇక్కడ ఉంది. సో వీడియో అయితే కుదరలేదు ఈ తెప్పలో, బట్ ఫోటో దిగాం కదా, అదైతే పోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ అక్కడ ఇంకా 2 యాక్టివిటీస్ చూసుకొని నెక్స్ట్ అక్కడ డ్యామ్ అయితే ఉంటుందని దానికైతే వచ్చేసాం. మేము ఇక్కడ ఇంకొక లొకేషన్ మిస్ అయింది ఏంటంటే, టాప్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది, దీనికంటే ఇంకా 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. అది మా ఐటినరీలో లేదు అని చెప్పేసి మా ట్రావెల్ అని అయితే చూపించలేదు. సో ఇదైతే డ్యామ్ అండి, ఇదైతే డ్యామ్ బయటకు వచ్చే వైపు, అండ్ ఇదైతే రిజర్వాయర్. సో ఈ రిజర్వాయర్ చూసుకున్నాక అక్కడే చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. లైక్ చాక్లెట్స్, మనకి బనానా చిప్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత టీ ఫ్యాక్టరీ, ఇదైతే టీ ఫ్యాక్టరీ బయట ఉన్న షాప్ అండి. టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఆల్రెడీ ఊటీలో చూస్తున్నాము అని చెప్పేసి అయితే ఇక్కడ లోపలికి వెళ్ళలేదు. అలానే ఇక్కడ లోపల టీ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మ్యూజియం లాగా కూడా ఉంటుందంట. అవన్నీ చూసుకొని అయితే మేము లంచ్ తినేసాము. లంచ్ తిన్నాక పొద్దున వెళ్ళేటప్పుడు హాట్ ఎయిర్ బలూన్ కనిపించింది, ఎక్కుదామని అయితే వెళ్ళాము. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. టికెట్ అయితే పర్ పర్సన్ 1500 రూపీస్, ఈచ్ ట్రిప్కి 4 మెంబర్స్ని ఎక్కిస్తారు. బట్ తీసుకున్నాం కానీ గాలి సపోర్ట్ చేయలేదని మేమైతే ఎక్కలేదు. ఆ తర్వాత ఇక్కడ కథకళి షోస్ అయితే ఫేమస్ అండి, దానికైతే టికెట్ తీసుకున్నాం 5 o'clockకి. 1 hour షో ఇది, బట్ ఫుల్ వర్త్ అండి. ఎంత బాగుంటాయి అంటే ఆ డాన్సింగ్ ఈవెంట్స్. ఇక్కడే కాదండి, ఇంకా కేరళలో 1-2 ప్లేసెస్లో ఈ షో ఉంటుంది, బట్ మాకు ఆ రోజు టైం కుదిరింది కదా అని అయితే వెళ్ళాము. అలానే ఇక్కడ ఇంకొకటి గ్లాస్ బ్రిడ్జ్ తొందరలోనే ఓపెన్ అవ్వబోతుందంట. మీకు ఎవరికైనా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళంటే దానికి కూడా ప్లాన్ చేసుకోండి. మాకు ట్రిప్ అంతా బాగా జరిగింది, కానీ ఒక్క మున్నార్లోనే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటే బాగుండేది, చూడ్డానికి ఉన్నాయి, బట్ మేమే చూడలేకపోయామే అని అనిపించింది. సో అవన్నీ అయితే ఫస్ట్ అయితే టాప్ స్టేషన్ అండి, అక్కడికి వెళ్ళాక కొంత దూరం అయితే నడవాలి. సో అది నడిచాక అయితే వ్యూ పాయింట్ వస్తుంది, హైయెస్ట్ వ్యూ పాయింట్ ఆ మున్నార్లోనే. నెక్స్ట్ అయితే జీప్ సఫారీ అయితే ఒకటి ఉంటుందండి ఎర్లీ మార్నింగ్, బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే అది టైం టేకింగ్, 3 hours అయితే పడుతుంది మొత్తము. సో అంత టైం మా దగ్గర లేదని అయితే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే ఇంకా అడ్వెంచర్ పార్క్ ఒకటి ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే 1200 విత్ జిఎస్టీ మొత్తం ఒక 1500 దాకా పడుతుంది. సో వెళ్తే దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, అది కూడా ఒక 3-4 hours యాక్టివిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకొకటి ప్లేస్ ఉంది, అక్కడికైతే ఇది చాలా దూరం, ఇక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ పడిద్ది అన్నారు ట్రావెలింగ్. అక్కడ ఒక 10 కిలోమీటర్స్ దాకా నడవాలన్నారు, అందుకే మేమైతే ఆ 2 మిస్ చేసాము. సో ఇంకొక రోజు టైం ఉంటే వెళ్ళొచ్చు. సో మున్నార్ ప్లాన్ చేసుకోవాలి అంటే మొత్తం 2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవాలండి. మేమైతే 1 dayనే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి టైం టేకింగ్వి అండ్ నడవాల్సినవి అయితే స్కిప్ చేసాము, ఎందుకంటే నడవలేమేమో, పాప ఉంది, అలానే మా అమ్మగారు కూడా నడవలేనన్నారు. సో అందుకే నడవలేని స్కిప్ చేసి మిగిలినవి అయితే కవర్ చేసుకున్నాము. సో మీరు అలా నడవగలము, టైం ఉంది అని అనుకుంటే 2 days ట్రిప్ అయితే మున్నార్లో వర్త్ ఇట్. సో అది ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే నెక్స్ట్ ప్లేస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.